హాయ్ అండి. నా పేరు లక్ష్మి. చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. పావు కిలో చామదుంపలు తీసుకుని వాటర్‌లో ఉడికించుకున్నాక పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, జీలకర్ర, కరివేపాకు వేసుకొని, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకొని, చిన్న టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవి వేగినాక ఇందులో వెండ్రేలు వేసుకుంటాము. ఎండ్రేలు వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బావుంటుంది. తర్వాత ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, పసుపు కూడా వేసుకుని, ఇవన్నీ వేగినాక ముందుగా ఉడికించుకున్న చామదుంపలు ఇందులో వేసుకుని, ఒక స్పూన్ కారం వేసుకుని, ఒకసారి బాగా కలుపుకున్నాక గ్లాసున్నర వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా సగం కూర ఉడికినాక ముందుగా నానబెట్టిన చింతపండు నుండి జ్యూస్ తీసుకుని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. నేను మొలకెత్తిన పెసలతో సలాడ్ చేశాను. ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.